శ్రీమాత్రే నమః. ఈరోజు పంచాంగం అలాగే ద్వాదశ రాశుల ఫలితాలని చూద్దాం. 12 రాశుల వారు ఈరోజు ఎలాంటి ఫలితాలను పొందబోతున్నారో వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరెన్నో ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక విషయంలోకి వెళ్తే ముందుగా ఈరోజు పంచాంగం. ఈరోజు తేదీ 24వ తారీఖు అక్టోబర్ నెల 2022వ సంవత్సరం సోమవారం. శ్రీ శుభకృతనామ సంవత్సరం దక్షిణాయనం, శరదృతువు, ఆశ్వీజమాసం, కృష్ణపక్షం. ఈరోజు తిథి చతుర్దశి, సాయంత్రం 5:22 వరకు. ఈరోజు నక్షత్రం హస్త, మధ్యాహ్నం 2:33 వరకు. ఈరోజు వర్జ్యం రాత్రి 10:33 నుండి రాత్రి 12:08 వరకు. ఈరోజు దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:23 నుండి మధ్యాహ్నం 1:09 వరకు. తిరిగి మధ్యాహ్నం 2:41 నుండి మధ్యాహ్నం 3:27 వరకు. ఈరోజు రాహుకాలం ఉదయం 7:41 నుండి ఉదయం 9:07 వరకు. ఈరోజు యమగండం ఉదయం 10:34 నుండి మధ్యాహ్నం 12 వరకు. ఈరోజు అమృత గడియలు ఉదయం 8:40 నుండి ఉదయం 10:16 వరకు. అలాగే ఈరోజు సూర్యోదయం ఉదయం 6:15. ఈరోజు సూర్యాస్తమయం సాయంత్రం 5:45. ఈరోజు విశేషం వచ్చేసి దీపావళి, లక్ష్మీ పూజ. ఇంకా అలాగే ఇప్పుడు ద్వాదశ రాశుల ఫలితాలని చూద్దాం. అందులో ముందుగా మేషరాశి. ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నాయి. ముఖ్యమైన వ్యవహారాలలో కార్యజయం కలుగుతుంది. స్థిరాస్తి క్రయ విక్రయాలలో లాభాలను అందుకుంటారు. ఉద్యోగాలలో అనుకున్న లక్ష్యాలు నెరవేరుతాయి. ప్రముఖుల నుండి కీలక సమాచారాన్ని సేకరిస్తారు. వ్యాపారాల విస్తరణకు చేసే ప్రయత్నాలు ఫలితాన్నిస్తాయి. తదుపరి వృషభ రాశి. ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి చేపట్టిన పనుల్లో కొంత జాప్యం తప్పదు. ఇంట బయట యుక్తిగా వ్యవహరించడం మంచిది. ఆరోగ్య విషయాలలో వైద్య సంప్రదింపులు చేయవలసి రావచ్చు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో ఉత్సాహంగా పాల్గొంటారు. ఆర్థిక విషయాలు నిరాశపరుస్తాయి. వ్యాపార ఉద్యోగాలలో పరిస్థితులు అనుకూలించవు. తదుపరి మిథున రాశి. ఈరోజు రాశి వారికి సంబంధించి వ్యాపారాలు అంతంత మాత్రంగానే సాగుతాయి. ఆదాయ వ్యయాలు సమానంగా ఉంటాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో ఉత్సాహంగా పాల్గొంటారు. ఉద్యోగాలలో అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. అనుకోని ప్రయాణాలు చేయవలసి రావచ్చు. ఇతరులతో తొందరపడి మాట్లాడడం మంచిది కాదు. తదుపరి కర్కాటక రాశి. ఈరోజు రాశి వారికి సంబంధించి సంఘంలో గౌరవ మర్యాదలు పొందుతారు. ప్రముఖులతో పరిచయాలు విస్తృతమవుతాయి. వ్యాపారాలు కూడా సజావుగా సాగుతాయి. ఉద్యోగ వాతావరణం ఉత్సాహంగా ఉంటుంది. కుటుంబ విషయాలలో సొంత ఆలోచనలు అమలు చేస్తారు. విలువైన వస్తు వాహనాలను కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. తదుపరి సింహరాశి. ఈరోజు రాశి వారికి సంబంధించి కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు ఉంటాయి. ముఖ్యమైన పనులలో స్వల్ప అవాంతరాలు కలుగుతాయి. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. వ్యాపార ఉద్యోగాలు గందరగోళంగా ఉంటాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. తదుపరి కన్యా రాశి. ఈరోజు రాశి వారికి సంబంధించి ఆప్తుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుకుంటారు. గృహమున శుభకార్యాల ప్రస్తావన వస్తుంది. దైవ సేవా కార్యక్రమాలలో ఉత్సాహంగా పాల్గొంటారు. ఉద్యోగాలలో అనుకున్న లక్ష్యాలను సాధిస్తారు. ఆదాయ మార్గాలు పెరిగి రుణాలను తీర్చగలుగుతారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. తదుపరి తులారాశి. ఈరోజు రాశి వారికి సంబంధించి దైవ సేవా కార్యక్రమాలలో విశేషంగా పాల్గొంటారు. కొన్ని వ్యవహారాలలో అవాంతరాలు కలుగుతాయి. మిత్రుల నుంచి రుణాల ఒత్తిడులు పెరుగుతాయి. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగాలలో స్థానచలన సూచనలున్నాయి. ప్రయాణాలలో ఆకస్మిక మార్పులుంటాయి. నూతన రుణయత్నాలను సాగిస్తారు. తదుపరి వృశ్చిక రాశి. ఈరోజు రాశి వారికి సంబంధించి వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. మొండి బాకీలు వసూలవుతాయి. ముఖ్యమైన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. ఉద్యోగాలలో సమస్యల నుంచి బయటపడగలుగుతారు. కుటుంబ సభ్యులతో ఆలయాలను సందర్శిస్తారు. నూతన వాహన యోగం కూడా కనిపిస్తుంది. తదుపరి ధనుసు రాశి. ఈరోజు రాశి వారికి సంబంధించి
బంధుమిత్రుల నుండి విలువైన వస్తువులు బహుమతులుగా పొందగలుగుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో ఉత్సాహంగా పాల్గొంటారు. పనులు చకచకా పూర్తి చేయగలుగుతారు. వ్యాపార ఉద్యోగాలు మరింత అనుకూలిస్తాయి. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. చిన్ననాటి విషయాల వల్ల సంతోషంగా గడుపుతారు. తదుపరి మకర రాశి. ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి భూ సంబంధిత వివాదాలు పరిష్కారమవుతాయి. ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు నిరుత్సాహపరుస్తాయి. ముఖ్య వ్యవహారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఆశించిన ఆదాయం ఉన్నప్పటికీ ఖర్చులు కూడా సమానంగా ఉంటాయి. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. తదుపరి కుంభరాశి. ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. చేపట్టిన పనులలో శ్రమకు తగిన ఫలితం కనిపించదు. ఉద్యోగాలలో అదనపు పనిభారం వలన తగిన విశ్రాంతి ఉండదు. ఆస్తి వివాదాలు చికాకు పరుస్తాయి. ముఖ్యమైన వ్యవహారాలలో ఆటంకాలు తప్పవు. తదుపరి మీనరాశి. ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి ఇతరులకు సహాయ సహకారాలు అందిస్తారు. సంఘంలో పలుకుబడి కలిగిన వారి పరిచయాలు పెరుగుతాయి. చేపట్టిన పనులలో యత్న కార్యసిద్ధి కలుగుతుంది. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగాలలో అధికారుల అనుగ్రహం కలుగుతుంది. దైవ సేవా కార్యక్రమాలపై ఆసక్తిని చూపుతారు.